పిల్లలు పాడైపోతున్నారంటే కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. భయము భక్తి చెప్పవలసిన తల్లి తండ్రికే భక్తి లేని పరిస్థితి ఎదురవుతుందండి. వారి పిల్లలకి కూర్చోబెట్టి కష్టాలు సుఖాలు చెప్పవలసిన మనమే వాళ్ళ ముందు డ్యాన్సులు వేసి చిందులు వేసి అవి నేర్పుతున్నారండి పిల్లలకి. ఈనాడు దేశానికాని దేశంలో ఇష్టానుసారంగా ప్రవర్తించి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం అసలు వారి బాధ్యతనే మర్చిపోయారు. వారు ఎందుకు వచ్చారో ఈ దేశానికి తెలియలేని పరిస్థితి. ఇష్టానుసారంగా డ్యాన్సులు వేసి చిందులు వేసి రేపు పొద్దున మా పిల్లోడు కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలంటే ఎలాగవుతాడండి? తల్లిగా నువ్వు ఏ ప్రవర్తన అయితే ప్రవర్తిస్తావో వాడు కూడా అదే ప్రవర్తిస్తాడు. నువ్వు తల్లిగా మంచి భక్తి నేర్పితే, మంచి మానవత విలువలు నీకుంటే వాడికి కూడా విలువ ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించామన్నది కాదు, ఎంత బిల్డింగ్ కట్టామన్నది కాదు. నీ పిల్లలకి నీ భక్తి జీవితం, నీ క్యారెక్టర్ని కాపాడుకుని వారిని ఎలా పెంచావన్నది కావాలి. డబ్బు ఏముందండి, ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోతుంది. ఇల్లు ఏముందండి, ఓ 10 సంవత్సరాల తర్వాత పోతుంది. కానీ క్యారెక్టర్ ఒకసారి పోతే జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు. తల్లిగా తండ్రిగా నీ పిల్లలకి బాధ్యత నేర్పు, మానవత విలువలు నేర్పు. నువ్వే తప్పులు చేసి, నువ్వే డ్యాన్సులు చేసి ఇష్టానుసారంగా ముందు తిరిగితే వాడు రేపు పొద్దున్న అది కాకపోతే ఏం నేర్చుకుంటాడు? మా అమ్మ ఇది నేర్చుకుంది, మా నాన్న ఇది నేర్చుకున్నాడని చెప్పి అదే నేర్చుకుంటాడు. నువ్వు తాగుబోతు అయితే ఆడు తాగుబోతు అవుతాడు, నువ్వు తిరుగుబోతు అయితే ఆడు తిరుగుబోతు అవుతాడు. అదే నీకు మంచి మానవత విలువలు ఉండి మంచి భక్తి చేస్తే వాడు కూడా మా అమ్మ ఇలా భక్తి చేసిందని ఏదో రోజు నేర్చుకుంటాడు. అలా లేరండి ఈరోజు సమాజంలో పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పట్లేదు వాళ్ళకి, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, మానవత విలువలే మర్చిపోయారు. మరలా చెప్తున్నాను, నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు, నిశ్చయంగా చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పుడైనా పిల్లల కోసం బాధ్యతగా ఉండి, దేశంలో ఉన్నావు, నీ విలువలు మర్చిపోయి ఇష్టానుసారంగా డ్యాన్సులు వేయటం కాదు. నీ పిల్లల కోసం మంచి క్యారెక్టర్ కాపాడుకుని వారికి మంచి ప్రవర్తన నేర్పు. ముందు నువ్వు మారు, తర్వాత ఆడు మారుతాడు. నీకే మారు మనసు లేకపోతే ఆడికి మారు మనసు ఎక్కడ వస్తుంది? కాబట్టి నువ్వు మారు మనసు పొందిన మరుక్షణమే వాడికి మారు మనసు వస్తుంది. నా మాటలు ఆలకించి హృదయాన్ని మార్చుకుని ఇంకా ఇష్టానుసారంగా సమాజంలో తిరిగి డ్యాన్సులో ఈ కల్చరల్ యాక్టివిటీస్లోకి పోతున్నావేమో, నువ్వు ఒకసారి నీ విలువను మర్చిపోయేమో, తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను మర్చావేమో. ఆకాశం అందున్న దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు నీకు, మార్చుకో, బ్రతుకును మార్చుకో, తిరిగిరా, నీ పిల్లలు బాగుపడతారు. ఇంజనీర్లు కలెక్టర్లు అవ్వాల్సిన నీ కళ నెరవేరుతుంది. నీ కళ నెరవేరాలంటే ముందు నీ క్యారెక్టర్ బాగోవాలి. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించును.